రాజకీయ చదరంగంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్దండులుగా తయారవుతారు. ఈ విజయ్ గారి పరిస్థితి చూస్తుంటే అలాగనే ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినంత ఈజీగా అధికారం రాలేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టింది ఒక ఎత్తు అయితే పార్టీ అది ఫలితాల తర్వాత పార్టీని అధికారంలో కంటే గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి ఆయన చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకు తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ అంటే అధికారం చేపట్టడానికి 118 సీట్లు కావాలి. ఆయన 108 సీట్లకి ఆగిపోవడం, అయితే మిగిలిన సీట్లు తెచ్చుకోవడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆయన ఇచ్చిన పార్టీ చిన్న చిన్న పార్టీలు కూడా డిఎంకే పార్టీలు అలయన్స్లో ఉండడం, వాళ్ళని ఒప్పించి ఇక్కడ తీసుకురావడం ఆయనకు చాలా ఇబ్బందులు గురింది. అయితే మొత్తానికి ఆయన ఆ విధానాన్ని అధిగమించి మొత్తానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం తతంగాన్ని ఒకసారి గమనిస్తే ఒక సినిమాటిక్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా నటుడు కాబట్టి ఆ ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన సినిమా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ ఎలక్షన్లు అధికారం రిజల్ట్ రావడం అతిపెద్ద పార్టీగా అవతరించే వరకు ఒక ఎత్తు అయితే రిజల్ట్ ఫలితాల తర్వాత అధికారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక ఎత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిన్న పార్టీల వల్ల ఆయనకు మ్యాజిక్ ఫిగర్ రావడం చాలా ఇబ్బందులు పడ్డాయి. అయితే ఒకసారి ఆయన పార్టీ విధానాన్ని గమనిస్తే ఆయన 2 సంవత్సరాల క్రితం టీవీకే పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేను పార్టీ పెట్టకముందు గత 10 సంవత్సరాల నుంచి ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన పార్టీ పెడతారు అని ఆయన తండ్రి చంద్రశేఖర్ చాలాసార్లు ప్రకటించారు. విజయ్ దాన్ని ఖండించలేదు, కానీ దాటి వేసే ధోరణిలో ఉన్నారు. అంటే మీడియా పరంగా ఆయన ఎటువంటి ఖండించారు. అంతకుముందు కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం, రాష్ట్రంలో ఆయన అభిమాన సంఘాలంతా ఒకటే గొడుగు కింద తీసుకొచ్చి వాటి సేవా కార్యక్రమాలు చేయడం, 10 సంవత్సరాల విద్యా వ్యవస్థలో ద్వారా చదువుకున్న విద్యార్థులకు మంచి ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులకు పారితోషికాలు ఇవ్వడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, అన్నదానాలు చేయడం, కొన్ని చిన్న సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల దృష్టిపై పాజిటివ్ నెస్ ఏర్పడేది. అయితే ఇక కొన్ని సంవత్సరాలుగా డిఎంకే ఏఐడిఎంకే మధ్యలో ద్రావిడ రాజకీయ ఒకరు తప్పితే ఒకరు అటువంటి రాజకీయ వ్యవస్థను మార్పు కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ టైంలోనే విజయ్ గారు పార్టీ పెట్టడం, ప్రజలందరూ ముఖ్యంగా యువత, మహిళలు ఎక్కువ పార్టీ వైపు తిరగడం, ఇటువంటి మార్పు రావడం కారణమైంది. మన ఇంకో విషయం చెప్పాలంటే ఆయన ఎక్కడ రూపాయి పంచకుండా పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఒకసారి ఆయన పార్టీ పెట్టిన విధానం ఒకసారి గమనిస్తే 3 సంవత్సరాల పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన కరువులో తొక్కిసలాటలు దాదాపు ప్రచారంకి వెళ్ళినప్పుడు దాదాపు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో దాదాపు 40 మంది పైగా తొక్కిసలాటలు చనిపోవడం జరిగింది. ఇది ఆయనకు చాలా పెద్ద మచ్చ అయిపోయింది. దాదాపు 2 నెలల వరకు ఆయన ఎటువంటి ప్రచారాలకు వెళ్ళలేదు. అయితే బాధితులకు ఆయన సాయం చేసినా కూడా ఆయనపై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడ్డది. తర్వాత ఆయన భార్య విడాకుల ప్రస్తావన, అప్పుడే విడాకుల ప్రస్తావన బయటికి రావడంతో చాలా ఎదురు దెబ్బలాగా కనిపించింది. తర్వాత హీరోయిన్ త్రిష మాటరా ఇద్దరు కలిసి ఒక పార్టీకి, ఒక పెళ్ళికి కలిసి వెళ్ళడం, ఒకే కారులో రావడం కూడా అదొక పెద్ద ఇబ్బందిగా ఏర్పడింది. అయితే ఇవన్నీ దాటుకున్న ప్రచారం ముందుకు వెళ్ళి మొత్తానికి పార్టీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసింది. ఫలితాలు దాదాపు 108 సీట్లు. అయితే విజయ్ గారు 2 సీట్లో పోటీ చేశారు కాబట్టి కౌంటింగ్ పరంగా 107 సీట్లు అనుకున్న 107 సీట్లు. అయితే మెజార్టీకి అడుగు దూరంలో ఆయన అయిపోవాల్సి వచ్చింది. సో మెజార్టీ ప్రూవ్ చేసుకోవడానికి మొదటనే 1 డే తర్వాత నెక్స్ట్ డే కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది. దీంతో ఆయనకు 113 సీట్లు, 112 అంటే ఒక డివిజన్ 112 సీట్లకు మెజార్టీ వచ్చింది. మిగతా సీట్లు ఎవరి నుంచి వస్తాయి? అయితే ఆయన ఏఐడిఎంకేలో ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడానికి రెడీ పళనిస్వామి అడ్డు పెట్టడం జరిగింది. మేము మద్దతు ఇవ్వము అంటే పళనిస్వామి గారు మొన్నలోని ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం రెడీ అయ్యారు, కానీ విజయ్ గారు తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అది బీజేపీ తోటి పొత్తులో ఉంది కాబట్టి నేను అటువైపు చూడనని ఆర్ఎస్ఎస్ నేను సిద్ధాంతపరంగా వ్యతిరేకిన చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఆయన ఇంకా సపోర్ట్ కావాల్సింది డిఎంకేలో ఉన్న అలయన్స్ పార్టీలు, ముఖ్యంగా వీసీకే పార్టీ, సిపిఐ లెఫ్ట్ పార్టీస్ 2, టీటీ దినకరన్ పార్టీ, మళ్ళా కెప్టెన్ విజయకాంత్ గారి పార్టీ. అయితే ఇందులో చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. తర్వాత మిగతా వారు సపోర్ట్ చేయడానికి వెనక్కి ముందలు జరగడంలో స్వయంగా కాంగ్రెస్ పెద్దలు ఖర్గే గారు రంగంలో దిగి లెఫ్ట్ పార్టీలతో మాట్లాడడంతో లెఫ్ట్ పార్టీలు కూడా సపోర్ట్ చేసే ముందరికి వచ్చాయి. ఇక తర్వాత ఆయనకు కావాల్సింది మరి ఇంకొక 4 సీట్లు. 4 సీట్ల కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. సందర్భంలో ఐఎంఎల్తో కూడా పొత్తు రెడీగా అలయన్స్ వస్తుందని చెప్పిన తర్వాత వాళ్ళు విజయ్తో డిఎంకే స్టాలిన్తో డిస్కషన్ చేసిన తర్వాత మేము పొత్తులోకి రామని వారు చెప్పడం జరిగింది. తర్వాత మొత్తానికి విజయకాంత్ గారి పార్టీ కూడా ఆమె ఒక సీటు గెలిచింది, మేము కూడా రామని చెప్పింది.
తర్వాత టీటీ దినకర్ పార్టీకి ఒక ఎమ్మెల్యే గెలిచాడు, కామరాజ్ అనే పర్సన్ ఉంది, ఆయన పేరు కామరాజ్ అనుకుంటే. ఆయన మేము సపోర్ట్ చేస్తున్నాం అని ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత దినకర్ అది ఫేక్ లెటరు అది అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు టీవీకే పార్టీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఇది ఫేక్ లెటర్ కాదు, మేము స్వయం సంతకం చేశారు, పార్టీ లెటర్ పైన సంతకం చేసి మాకు ఇచ్చారు వీడియో రిలీజ్ చేస్తే దినకరం కూడా అది ఏ జనరేటర్ వీడియో అని మరి ఆయన తోసిపుచ్చడం జరిగింది. సో ఫైనల్గా వీసీకే పార్టీ ఒకటే మిగిలింది. వీసీకే పార్టీ కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని ఫస్ట్ కొన్ని కండిషన్లు పెట్టారని బయటికి మీడియాకి లీక్లు వచ్చాయి. కండిషన్లు ఏంటంటే మాకు 2 మంత్రి పదవులు ఇవ్వాలి, అలాగే విజయ్ గారు ఒక సీట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు, క్యాన్సిల్ అయిన సీట్లో మా పార్టీ అధ్యక్షులు నిలబడతాం వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయన ఎంపీగా ఉన్నారు. అయితే విజయ్ గారు దానికి ఒప్పుకున్నారు, కానీ తర్వాత వాళ్ళు మేము సపోర్ట్ చేయమని చెప్పి మళ్ళీ డిఎంకే స్టాలిన్తో భేటీ అయ్యి మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళు మొత్తానికి సపోర్ట్ చేసిన తర్వాత లైన్ క్లియర్ అయింది. అయితే ఒక సందర్భంలో ఏమైందంటే ఏఐడిఎంకే కలిసి పొత్తు పెట్టుకొని ఏఐడిఎంకేకి సీఎం సీటు 2 సంవత్సరాల తర్వాత డిఎంకే సీఎం సీటు తీసుకున్న ఒక లీకులు వార్తల్లో రావడం జరిగింది. దీనిపై రాష్ట్రంలో కొద్ది భిన్న వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే అధికారం కోసం ఎంత స్థితికని దిగజారుతారన్న ఉద్దేశంతో ప్రజల్లోకి రావడంతో డిఎంకే స్టాలిన్ ఒకసారి ఆలోచించి అటువంటి ఊహాగానాలు లేవు, ఇది కరెక్ట్ పద్ధతి కాదని వారు చెప్పారు. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా డిఎంకే ఉప్పు నిప్పుగా కొట్లాడిన పార్టీలు అధికారం కోసం విజయ్ గారిని తొక్కడం కోసం ఇలా చేస్తారనే భావన ప్రజల్లోకి వెళ్తే భవిష్యత్తులో ఏఐడిఎంకే చాలా ఇబ్బందులు రేపే ఉద్దేశంతో స్టాలిన్ గారు వెనుకాడు వేశారన్నట్టు తెలుస్తుంది. అయితే నాకు ఇంట్లో ఒక చిన్న విషయం ఏమర్థమైందండి, ఒక చిన్న సందేహం ఉండేదండి. విజయ్ గారిని మొదటి సెక్యులర్ పార్టీ మేము సెక్యులర్గా ఉంటాం, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాం, మతత్వ పార్టీలకు మేము దూరంగా ఉంటాం, మతత్వ పార్టీలతో ఏ పార్టీలు అయితే ఉంటో వాళ్ళకు కూడా మేము దూరంగా ఉంటామని చెప్పడం జరిగింది. ఆయన దృష్టిలో బీజేపీ ఆర్ఎస్ మతత్వ పార్టీలు అని అనుకుందాం, ఆర్ఎస్ అనే సంస్థ అనుకుందాం. అయితే బీజేపీ తమిళనాడులో ఒక సీటు వచ్చింది. ఏఐడిఎంకు మేము అందుకే ఏఐడిఎంకులో దాదాపు షణ్ముఖ నేతృత్వం దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు స్టిల్ అపోజిషన్లో ఉంటున్నారు. రేపు నెక్స్ట్ అధికారం వస్తుండేది గ్యారెంటీ లేదు ఉద్దేశం కొందరు ఎమ్మెల్యేలు ఇటు సపోర్ట్ చేయడానికి కారణము చేస్తున్నారు. బట్ ఒకసారి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు విజయ్ గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ సీట్లు ఉన్న చిన్న పార్టీల్లో ఆయనకు ఎప్పుడు కండిషన్ పెట్టి ఎప్పుడు గుంజుతున్న ఉద్దేశంతో ఆయన అధికారం పదిలంగా ఉండాలంటే ఏఐడిఎంకే పార్టీ చీల్చాలి తప్పదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మతత్వ పార్టీల గురించి ఒకసారి మనం మాట్లాడితే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా మతత్వ పార్టీ, అది ఓన్లీ ముస్లింలకి రిప్రజెంటేటివ్స్, అందులో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ముస్లిం. కేరళలో దాదాపు 18 మంది వరకు గెలిచినట్టు తెలుస్తుంది ఐఎంఎల్ పార్టీ నుంచి, అందరూ ముస్లిమ్సే, ఇక్కడ కూడా ముస్లిమ్సే. మరి ఐఎంఎల్ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీకి అది మతత్వ పార్టీ కదా, విజయ్ గారు ఓన్లీ హిందువులకు సపోర్ట్ చేసిన పార్టీలో మతత్వ పార్టీని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా అభిప్రాయం. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.